ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 33వ రోజు అండి. రోజు అదే ఆఫీసు, అదే మనుషులు, అదే కుటుంబం. ఎప్పుడో ఒకసారి మార్పు లేని జీవితం ఇసుకనిపిస్తుంది. అవునా కాదా? మనం ఏ మార్పు లేకుండా ఉండాలనుకోవటం మన మనసు ఆడుతున్నటువంటి ఆట. ఆఫీసు మార్చేస్తే ఉండే ఇంటిని, కుటుంబాన్ని మార్చేయాలనిపిస్తుందని, అదే ఒక అంతుచిక్కని సమస్యగా మారుతుందని మన మనస్సు అంటుంది. నిజంగా మార్పు లేకుండా ఏది జరగటంలా. నిన్న చూసిన సూర్యుడు, ఈరోజు సూర్యుడు వేరుగానే ఉంటారు. ఈ క్షణం కొత్తది. క్రితం క్షణంలాగా కాకుండా ఎక్కడో ఒక ఆకు రాలిపోయి ఉంటుంది, ఎక్కడో ఒక విత్తనం మొలిచే ఉంటుంది. ఇప్పుడే గడిచిన క్షణం కూడా ఈ క్షణంలా ఉండదు. అవునా కాదా? ఉత్సాహం, విరక్తి ఏదైనా మన మనసులో ఉద్భవించింది. కుటుంబాన్ని తన భుజాల మీద మోస్తున్నట్లుగా భావిస్తూ బాధతో పనిచేస్తున్న వారికి చిరాకు రాకుండా ఎలా ఉంటుంది? మనం మానసికంగా జీవిస్తున్నాం కాబట్టి నిన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్లుగా భావిస్తుంటాం. ఆ భావనే మనల్ని బాధిస్తుంటుంది. నిజానికి నిన్న అనేది ఒక జ్ఞాపకం. నిన్నటి మేఘాలు ఎలా ఉన్నాయి అనేది ఆకాశం రిజిస్టర్ చేసుకోలేదు. ఎన్ని అలలు తీరాన్ని తాకాయో అనేది సముద్రం రాసి ఉంచుకోదు. ప్రపంచంలో జరిగేవి మహా అయితే గుర్తులించిపోతున్నాయే తప్ప జ్ఞాపకాల్లా బరువు కావటంలా. ప్రకృతిలో ఏది పాతది కాదు, ప్రతిదీ సరికొత్తదే. సైన్స్ కూడా అదే చెప్తుంది. ఒక బండరాయి కూడా కంపనలు చేస్తూ క్షణక్షణానికి మారుతుంటుంది. ఎండాకాలం శంకర పిళ్ళై వీధి వీధిన టోపీలు అమ్ముకుంటున్నాడు. మధ్యాహ్న సమయం అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా బాగా నిద్ర పట్టేసింది. కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడో కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ అమ్మకాన్ని పెట్టుకున్న టోపీలన్నీ కోతులు తీసుకెళ్ళాయి. అతని తాతగారు ఒకరు ఇదే పరిస్థితులు ఏం చేశారో శంకర పిళ్ళైకి ఒకసారి బామ్మ చెప్పింది. మనిషి ఎలా చేస్తే కోతి అలాగే చేస్తుంది కాబట్టి అతని తాతగారు తన టోపీని తీసి భూమి మీదకి విసిరి కొట్టారని. దాన్ని చూసి కోతులు అలాగే టోపీలన్నీ కిందకి విసిరి కొట్టాయని బామ్మ చెప్పింది. ఆ మాటలు గుర్తుకొచ్చాయి. అదే ఉపాయాన్ని ఇక్కడ కూడా పాటించాలనుకున్నాడు. కోతులను చూసి చేతులు నాడించాడు. అవి కూడా అలాగే చేశాయి. తన బుగ్గ మీద చేతితో చిన్నగా కొట్టుకున్నాడు. కోతులు కూడా తమ చెంపల మీద అలాగే తట్టి చూపించాయి. శంకర పిళ్ళై తన టోపీని తీసి ఒకసారి తిప్పి మరలా తల మీద ఉంచుకున్నాడు. కోతులు కూడా అలాగే చేశాయి. ఇలా కాసేపు వాటిని ఆటలో ముంచి చివరికి తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. చెట్టు పైన ఒక కోతి వేగంగా క్రిందకు దూకి శంకరపిళ్ళ విసిరి కొట్టినటువంటి ఆ టోపీని కూడా టక్కున అందుకుంది. తెల్లమోహం పెట్టి చూస్తున్న అతన్ని సమీపించి అతని చెంప మీద బలంగా ఒకటి ఇచ్చింది. ఇడియట్, నీకేనా బామ్మ ఉండేది అని అడిగిందంట. కోతుల ఆలోచనలు కూడా కొత్తగానే మారిపోతున్నాయని. మరి మన ఆలోచనలు మారవంటారా? జీవితంలో ఏ రోజు చిరాకు కలిగించేది కాదు. ఈ భూమి కూడా ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఏ నిమిషం మనం తలెత్తి చూసినా ఆకాశంలో ఒక కొత్త భాగాన్ని చూస్తుంటాం. మన మనస్సే దాని అనుభూతి పొందలేక అల్లాడుతుంది. ఆధీనంలో పెట్టుకోవటం తెలియక కట్టు ఇప్పదిస్తే మనసుకు వేరే విధంగా పనిచేయటం తెలియదు. అసలు చిరాకు కారణం మన ఆఫీస్ కాదు, మనం మన మనసుకు బానిస అయిపోవటమే దానికి కారణం. మనసును ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియకపోవటం వల్లనే అది మనల్ని బాగా ఉపయోగించుకుంటుంది. ఒక స్టేజ్లో అది మనల్ని మింగేసి ఏమీ లేనివాడిగానే చేస్తుంది కూడా.
చిరాకు నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. ఏ పని చేసినా దాంట్లో పూర్తిగా లీనమైపోవాలి. పూర్తిగా అంటే మనల్ని దానికోసం పూర్తిగా అర్పించుకునేందుకు సిద్ధంగా ఉండే స్థితి. చేసేది సంతోషంగా చేస్తున్నాం అని భావించగలిగితే మనస్ఫూర్తిగా పనిచేయటానికి వీలవుతుంది. ఎవరి బలవంతం మీదో పనిచేస్తున్నాననుకుంటూ విసుగ్గా చేస్తే రక్తపోటు, గుండె నొప్పి, మిగతా మానసిక వ్యాధులు పిలవకుండా వచ్చి కూర్చుంటాయి. మనస్సు శరీరాల ఆధీనం నుండి బయటపడితేనే వాటిని ఉపయోగించుకొని మనకు కావలసిన చోటికి వెళ్ళగలుగుతాం. అవునా కాదా? ఇలా ఒక సుడిగుండంలో చిక్కుకొని ఒకే చోట చక్కర్లు కొడుతూ ఉండటం నుండి తప్పించి ఒక బాణంలా సరళ రేఖలో పయనించేయటానికి మార్గం కల్పించటమే ఆధ్యాత్మికత యొక్క లక్ష్యం. ధ్యానం క్లాసులకు వచ్చేవారు కొన్ని రోజులకు ప్రపంచాన్ని వేరే విధంగానే చూడటం ప్రారంభిస్తారండి. వారి కళ్ళల్లో పొరలుగా కమ్మిన తెర తొలగిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ వచ్చిన అవే పాత విషయాలు వారికి సరికొత్తవిగానే కనిపిస్తాయి. బయట దేన్ని మార్చినా, ఎన్ని మార్చినా అది నిజమైన మార్పు కాదు. ఎరుకుతో జీవిస్తే ప్రతి క్షణం ఆనందంగానే జీవిస్తాం. ఒక్క క్షణం కూడా పాతగానే ఉండదు, అంతా కొత్తదనమే. ఇందుకు ధ్యానం చేస్తే మన లోపల నిజమైన మార్పు వస్తుంది. మనలో ఉన్న చిరాకులన్నీ ఎగిరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త విషయం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరావు.